Hey guys, welcome back to my channel Nishkala Shetty. నేను న్యూజిలాండ్కి వచ్చి మోర్ దాన్ 1 year అవుతుంది. నేను ఈ 1 yearలో చూసిన లేకపోతే తెలిసిన న్యూజిలాండ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద వీడియో. న్యూజిలాండ్ అంటేనే నేచర్. ఎక్కడ చూసినా చెట్లు, పుట్టలు కాదు పక్షులు. ఎలా అరుస్తుంది చూడండి ఆ పక్షి కూడా. ఇది మా ఇంటి పక్కన ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి. డైరెక్ట్గా ట్యాప్ నుంచి వాటర్ తాగేయచ్చు. అందరూ అలానే తాగుతారు అనమాట. లేదు అని అంటే వింటర్ సీజన్లో జస్ట్ హీట్ చేసుకొని తాగేయచ్చు అనమాట. బేసికల్గా న్యూజిలాండ్ 2 partsకి డివైడ్ అయి ఉంటుంది అనమాట, నార్త్ అండ్ సౌత్. ఆక్లాండ్ వచ్చేసి నార్త్, నేను ఉండేది నార్త్లో. క్యాపిటల్ ఏమో వెల్లింగ్టన్. ఇంకొక అమేజింగ్ ఫ్యాక్ట్, న్యూజిలాండ్లో మూన్ అప్సైడ్ డౌన్ కనిపిస్తుంది, అంటే ఉల్టా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదిగా వచ్చేసి నార్దర్న్ హెమిస్ఫియర్, అందుకోసమే కరెక్ట్గా కనిపిస్తుంది. కానీ ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్లో మూన్ అనేది ఉల్టా కనిపిస్తుంది అనమాట, అప్సైడ్ డౌన్లో. నేచర్ లవర్స్కి ఇది ఒక ప్యారడైజ్. ప్రపంచం మొత్తంలోనే ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది న్యూజిలాండ్లోనే, గిస్బర్న్ అనే సిటీలో అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళాను, రోడ్ ట్రిప్ అని ఓ వ్లాగ్ చేశాను కదా, అదే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే చూడండి. చాలా బ్యూటిఫుల్ సిటీ, మస్ట్ విజిట్ ప్లేస్ అదైతే. అయితే ఫస్ట్ సన్ రైజ్ న్యూజిలాండ్లోనే అవుతుంది కాబట్టి వరల్డ్ మొత్తంలో ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు న్యూజిలాండ్ పీపుల్. న్యూజిలాండ్లో మనుషుల కన్నా గొర్రెలు ఎక్కువ అనమాట. జనాభా వచ్చేసి 50 lakhs, 5 million పీపుల్ ఉంటారు. కానీ వీళ్ళకన్నా షీప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బెస్ట్ హాలిడే డెస్టినేషన్ అంటే అది న్యూజిలాండే. ఎందుకంటే ఇక్కడ స్నేక్స్ ఉండవు అనమాట. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ క్యాంపింగ్ కానీ లేకపోతే హైకింగ్ కానీ ప్రిఫర్ చేస్తారు. అడవులలో ఏవేవో ఉంటాయి బట్ స్నేక్స్ మాత్రం ఉండవు. సో భయం లేకుండా క్యాంపింగ్ చేస్తారనమాట. ఇంకొక అనాయింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే న్యూజిలాండ్లో యూవీ రేస్ 40% స్ట్రాంగర్ ఉంటాయి అన్నమాట. అందుకోసమే ఈ కంట్రీలో స్కిన్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్తే ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ సన్నీ, కంపల్సరీ సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళాలి. న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా ఫిట్గా ఉంటారు అనమాట. జాగింగ్, వాకింగ్, క్యాంపింగ్, హైకింగ్, ఇంకా జిమ్కి వెళ్ళడం, అలాంటివి చాలా మంచి మంచి హ్యాబిట్స్ ఉన్నాయి వీళ్ళకి. దీంట్లో నాకు ఒక్క అలవాటు కూడా లేదు. ఇవే కాకుండా ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే part 2 అని కమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Nishkala Shetty. Bye bye.